అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ మరియు కాంగ్రెస్ జాతీయ నాయకత్వాలు మోదీ, అమిత్ షా మొదలు, నడ్డా మొదలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరియు కాంగ్రెస్ వాళ్ళు చూస్తే రాహుల్ గాంధీ మొదలు ప్రియాంక, సోనియా గాంధీ వరకు హైదరాబాద్, తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? కేసీఆర్కు వస్తున్న ప్రజాదరణను చూసి వాళ్ళ కూసాలు కదులుతున్నాయి. కేసీఆర్ ఖతమైపోయిండు, కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ అంతమైపోయింది అన్న క్షణంలో మళ్ళీ బురదలో కలువ పువ్వులా బయటకు వచ్చిండు కేసీఆర్. కారణం ఏమిటంటే బీజేపీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి వంచాయి. కాబట్టి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఏ గ్రామంలో ఒక నలుగురు కూర్చున్నా, ఒక ఇద్దరు ఆడోళ్ళు కనపడ్డా రేవంత్ రెడ్డిని, బీజేపీని తిడుతున్నారు తప్ప కేసీఆర్ని ఎవరు ఏమనడం లేదు. మేము చేసింది తప్పే, అయ్యో కేసీఆర్కి ఇలా చేయకుండే బాగుండు, కేసీఆర్ మా వల్ల నష్టపోయిండు అని చెప్పి రకరకాల అంశాలను తీస్తూ ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళు చదువుకోకపోని కూలి నెల కానీ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇటువంటి క్షణంలో కేసీఆర్ గారు కొంచెం విరామం తీసుకొని బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఆ బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్కి ఎక్కడ పోయినా అనూహ్య స్పందన వస్తున్నది. పాలాభిషేకాలు, పువ్వులతో అభిషేకాలు, చిన్న పిల్లలు, వృద్ధులు అని భేదం లేకుండా యువకులు, యువతులు మొదలు అందరూ కేసీఆర్కి డ్యాన్సులు, నృత్యాలు, దిష్టిలు తీస్తూ క్షీరాభిషేకాలతో స్వాగతాలు పలుకుతున్నారంటే కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంత ఉందో అర్థం చేసుకోండి. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల నుంచి ఎన్నడూ కూడా విడదీయలేరు. కేసీఆర్కు ఖచ్చితంగా 8 నుంచి 9 సీట్లు వస్తాయని చెప్పి జాతీయ ఛానళ్ళు సర్వేలు చేసి విశ్లేషించాయి. అప్పుడే దేశ జాతీయ నాయకత్వాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనాయకత్వం తెలంగాణకి తోవబట్టింది. గుర్తుంచుకోండి, తెలంగాణ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్లో కేసీఆర్ రోల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. కేసీఆర్కు 8 వచ్చినా, 7 వచ్చినా, 6 వచ్చినా ఖచ్చితంగా కేసీఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు. ఇది చూసే వాళ్ళందరూ తెలంగాణ తోవబట్టిండ్రు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ తోవబడతారు. ఇది పక్కా.